హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదర్గూడ వద్దనున్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20కి పైగా ఈ బైక్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సకాలంలో చేరుకున్న ఫైర్ సిబ్బంది దట్టమైన పొగ, భారీగా ఎగిసిపడిన మంటల్ని అదుపులోకి తెచ్చారు. లిథియం అయాన్ బ్యాటరీతో తయారైన ఈ బైక్స్ పేలే పరిస్థితి లేదని నిర్వాహకులు చెప్తున్నారు. సుమారు 40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లుగా స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో హైదర్గూడలోని ఈ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. సో అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఈ స్కూటీస్ అన్నీ కూడా దగ్ధమయ్యాయి. సో వీటితో పాటు మొత్తం ఇంటీరియర్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏంటి, సో ఎన్ని బైక్స్ కాలిపోయాయి, సో ప్రమాదానికి గల కారణాలపైన సో మనతో మాట్లాడడానికి షాప్ యజమానులు ఉన్నారు. మా సిబ్బంది టిఫిన్ చేసి రావడానికి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎలక్ట్రికల్ బోర్డు నుంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు అదుపు చేద్దామనే లోపే తొందరగా దావానాలు వ్యాపించి ఎలక్ట్రికల్ బళ్ళు కూడా తగలబడడం అనేది జరిగింది. ఇటు ప్రమాదంలో మొత్తం 20 వెహికల్స్ వరకు కాలిపోయాయి. అవి కొన్ని పాక్షికంగా కాలిపోయాయి, కొన్ని పూర్తిగా కాలిపోయాయి. వీటికి ఇన్సూరెన్స్ ఉందా, మళ్ళీ క్లెయిమ్ చేసుకో? ఇన్సూరెన్స్ ఉందండి, ఇన్సూరెన్స్ ఉంది దీనికి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది నేను మాట్లాడుకోవడం చూశాను, అపోహలు ఎలక్ట్రికల్ బండి అయినా సరికి ఎలక్ట్రికల్ బండే తగలబడింది, కాలిపోయింది అన్నారు. కాదండి, మేము ఇక్కడ ప్రత్యక్ష సాక్షులుగా మా సిబ్బంది ఇక్కడే ఉన్నారు. ఎలక్ట్రికల్ బోర్డు నుంచి మంటలు అంటుకొని అక్కడ కింద మా ఈ స్పేర్ పార్ట్స్ అవి ఉండగానే వాటి మీద పడగానే ఒక్కసారిగా మంటలు లేసాయి. దాన్ని అదుపు చేయలేకపోయాం, అందువల్ల మొత్తంగా అంటుకుంది. ఫైర్ సేఫ్టీకి మేము మా షోరూమ్కి సంబంధించి ఫైర్ సేఫ్టీలు మెయింటైన్ చేస్తున్నామండి. కాకపోతే మా సిబ్బంది స్పందించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందులో ఈ బైక్లు మొత్తం ఫర్నిచర్, రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా కాలిపోవడం జరిగింది. సో ఓన్లీ మీ షాప్ వరకే ప్రమాదం జరిగిందా, పక్క షాప్లకి ఏమైనా అంటూ? లేదండి, మా షాప్ వరకే ప్రమాదం జరిగింది. వెంటనే దీన్ని అదుపు చేయలేక మా వాళ్ళు ఫైర్ సిబ్బందికి, పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సత్వరమే స్పందించేసి వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చేసి మండలార్పడం కూడా జరిగిపోయింది. ప్రమాదంలో నష్టాన్ని తగ్గించడం జరిగింది. కానీ ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి బ్యాటరీ పేలింది అనేటువంటిది కూడా కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. లేదండి, అది అపోహ మాత్రమే. మేము ఇక్కడే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, బ్యాటరీలో అవి లిథియం అయాన్ బ్యాటరీలు, సేఫ్టీ బ్యాటరీస్. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అందులో ఏదైనా జరిగినా కానీ వాటికి ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, ఎంసీబీలు ఉంటాయి, ఆఫ్ అయితే కానీ ఈ విధంగా పేలడం, కాలడం అనేది జరగదండి గా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా ఇది ఏదైతే ఈ షోరూమ్లకు సంబంధించి ఎలక్ట్రికల్ బోర్డు ద్వారా వచ్చేటువంటి షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది ఇటు ఈ యొక్క షాప్ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ అన్ని సేఫ్టీ మెజర్మెంట్ కూడా పాటిస్తున్నామని చెప్తున్నారు. బ్యాటరీకి సంబంధించి పేలే అవకాశం లేదు. ఒకవేళ బ్యాటరీకి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంటనే ఎంసీబీ ద్వారా ఆఫ్ అయిపోతుంది తప్పితే ఇంత పూర్తి స్థాయిలో దగ్ధం కాదు అనేటువంటిది అయితే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2 ఫైర్ ఇంజన్లు సకాలంలో రావడంతో కేవలం ఈ యొక్క షాప్ ఫర్నిచర్తో పాటు బైక్స్ మాత్రమే పూర్తిగా దగ్ధమయ్యే తప్పితే పక్క షాప్స్కి కానీ బిల్డింగ్ కానీ కొంత ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ అత్తాపూర్లో ఉన్నటువంటి ఈ బైక్స్ షోరూంలో మాత్రం సుమారు 20కి పైగా బైక్స్ అన్ని కాలిపోయి సుమారు 40 లక్షల నష్టం వాటిల్లిందని నిర్వాహకులు చెప్తున్నారు. చంతో దిలీప్, హైదరాబాద్.